హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పైథాన్ ఫంక్షన్స్ చూద్దాం. అంటే పైథాన్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఇంకా ఇండెంటేషన్ గురించి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ అని అనొచ్చు, పారామీటర్స్ అని అనొచ్చు. ఇంకా ఒక ఫంక్షన్ ఒక వాల్యూస్ని ఎలా రిటర్న్ చేసేది కూడా చూద్దాం. ఓకేనా? మీకు ఫంక్షన్ అండ్ పైథాన్లో ఫంక్షన్ అంటే ఏంటి తెలిసే ముందు నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. అంటే ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, అసలు పైథాన్లో ఫంక్షన్స్ అసలు దాని మెయిన్ పార్ట్ ఏంటి, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి చూస్తే, సో బేసిక్గా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ చూసుకుందాం. బ్యాంక్లో మీరు బ్యాంక్ వెళ్ళినట్లయితే మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అంటే అకౌంట్స్ క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్, ఇంకా లోన్స్ కోసం సెపరేట్ డిపార్ట్మెంట్, ఇంకా మన డ్రాఫ్ట్కి వాటికన్నింటికి సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి లింక్ ఉంటుంది, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనకి అయ్యే వర్క్ అనేది ఒక సిమెట్రిక్గా అంటే నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో అదేవిధంగా మనం ఈ పైథాన్లో కూడా ఒక్కొక్క వర్క్ని మనం సెపరేట్ ఫంక్షన్స్లో మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో అది బేసిక్గా పైథాన్లో ఫంక్షన్స్ అంటే ఏంటో. ఓకేనా? అలాగే అదేవిధంగా మనం పైథాన్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నేను మీకు కొంచెం ఇన్డెప్త్ అర్థం అవ్వాలని చెప్పి నేను మిక్స్ చేస్తుంటాను అనమాట. అంటే మన బ్యాంక్ అండ్ మన పైథాన్ ఫంక్షన్స్, ఓకే, రెండు మిక్స్ చేసినప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ మనం పైథాన్లో సింటాక్స్ చూద్దాం. ఓకే, సింటాక్స్ పైథాన్ ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందని అంటే, ఫస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలని అనుకుంటే మనం డిఎఫ్ నే ఇవ్వాలన్నమాట. ఓకే, డిఎఫ్ అండ్ ఫంక్షన్ నేమ్ మేబీ మెయిన్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను. ఓకే, ప్రతి ఫంక్షన్కి మనం క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి అనమాట. ఓకే, తర్వాత ఒక ఫంక్షన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలని అంటే ఒక కోలన్ ఇవ్వాలి. ఒక కోలన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళాను కదా. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత వెంటనే నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చి హలో వరల్డ్ సంథింగ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకు ఒక ఎర్రర్ వస్తుంది కదా. సో ఇది ఏం ఎర్రర్ చూద్దాం. నార్మల్లీ ఈ ఎర్రర్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్. ఓకే, ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ చూసుకున్నప్పుడు మన సి ప్రోగ్రామింగ్కి ప్రతి లైన్కి మనం సెమీకోలన్ ఇస్తాం కదా. అదేవిధంగా మన పైథాన్లో మన సెమీకోలన్స్ ఉంటాం అనమాట, ఇండెంటేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఈ కోడ్ ఈ ఫంక్షన్లో మనం ఇండెంటేషన్ ఎలా ఇవ్వాలని అంటే 1 ట్యాబ్ స్పేస్ అనమాట. ఇప్పుడు నార్మల్గా స్పేస్ ఇస్తాం కదా, అలాగా 4 స్పేసెస్ ఇవ్వచ్చు. 1 2 3 4 అయినా ఇవ్వచ్చు, లేదంటే 1 ట్యాబ్ అయినా ఇవ్వచ్చు. ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు అప్పుడు ఇండెంటేషన్ అవుతుంది అనమాట. అయితే ఈ ఫంక్షన్లో ప్రతి ఒక్క మనం ఏమేమి కోడ్ రాస్తున్నామో అదంతా ఒక ఇండెంటేషన్ బ్లాక్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ కోడ్ కూడా నెక్స్ట్ లైన్ కూడా మనకి ఇదే లైన్లో ఉండాలి. ఏం కానీ మనం ఒక స్పేస్ ఇచ్చి ఇంకా ప్రింట్ ఇచ్చినా సరే ఇది వర్క్ అవ్వదన్నమాట. ఓకే, ఇండెంటేషన్ అనేది సిమిలర్గా ఉండాలి అన్నిటికి, నెక్స్ట్ లైన్కి. ఓకే, 1 ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి. ఇది ఇండెంటేషన్ అనమాట నార్మల్గా. ఓకే, ఇప్పుడు రిటర్న్ వాల్యూ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే ఒక బ్యాంక్, ఇప్పుడు మనం బ్యాంక్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంట్ క్రియేషన్ సిస్టమ్ ఉంది. ఓకే, అకౌంట్ క్రియేషన్ అవ్వచ్చు, ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. వాళ్ళ వర్క్, మనం ఒక వర్క్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు కదా. మేబీ కొన్నిసార్లు కంప్లీట్ చేయలేకపోవచ్చు. ఓకే, అంటే మనం వర్క్ ఇస్తున్నప్పుడు మనకు ఆ విషయం తెలియాలి, ఆ వర్క్ కంప్లీట్ అయ్యిందా లేదా అని కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళకి ఒక వర్క్ అసైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిందా లేదా చేసి వాళ్ళు రిటర్న్గా ఒక మేబీ ఒక వాల్యూ ఇవ్వాలి, లేదంటే ట్రూ అయిపోయింది లేదా అవ్వలేదని చెప్పాలి కదా. అదేవిధంగా ఈ ఫంక్షన్ కూడా మనం ఒక వర్క్ని, మనం ఒక టైప్ ఆఫ్ వర్క్ని మనం వాటికి ఇచ్చినప్పుడు
అది కంప్లీట్ అయిందా లేదా అని రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఇస్తారన్నమాట. రిటర్న్ అంటే ఏంటంటే మేబీ రిటర్న్ ట్రూ. ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫంక్షన్ ఉంది కదా మనకి, ఈ ఫంక్షన్ని మనం రన్ చేద్దాం, సరే ప్రింట్ చేద్దాం. ప్రింట్ మెయిన్, ఈ యొక్క ఫంక్షన్ నేను రన్ చేస్తున్నప్పుడు ఇది నేను కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి నన్ వచ్చింది. ఏంటంటే మనకి ఈ ఫంక్షన్ అయితే రన్ అయింది, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది కదా, బట్ మనకి నన్ వచ్చింది కదా. బట్ మనకి ఏంటంటే ఈ యొక్క ఓకే ఫంక్షన్ రన్ అయింది కానీ మనకు తెలీదు వెదర్ ఫంక్షన్ రన్ అయిందా లేదా, కరెక్ట్గా జరిగిందా లేదా కదా. అప్పుడు మనకి ఏం చేయాలంటే రిటర్న్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక ఫంక్షన్ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే మనం ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు మనకు చాలా విధాలుగా మనకి జరగచ్చు. మేబీ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదంటే సగం అవ్వచ్చు, లేదంటే మొత్తం అవ్వచ్చు కదా. అంటే ఆ ఒక్క విషయం మనకు తెలియాలి, సగమైందా మొత్తం అయిందా అసలు అవ్వలేదా అనేది తెలియడం కోసం మనం రిటర్న్ స్టేట్మెంట్ని అయితే పాస్ చేయాలి. రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పి ఇప్పుడు రన్ చేశారనుకోండి, ఇప్పుడు నాకు ట్రూ అనేది రిటర్న్ అయింది. ట్రూ అనే కాదు, ఏదైనా రిటర్న్ చేయొచ్చు ఇక్కడ మనం. ఆ ఫంక్షన్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ కూడా మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది బేసిక్గా ఫంక్షన్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం పారామీటర్స్ చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే మనం రిటర్న్ స్టేట్మెంట్లో మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. మేబీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటర్న్ ఏం చేయాలనుకుంటున్నాను, రిటర్న్ 2 మనం ఇలాగా మల్టిప్లికేషన్స్ చేయొచ్చు 2 అని చెప్పి మనకు వచ్చిన వాల్యూని డబల్ చేసి మనం రిటర్న్ చేయొచ్చు. మనం వచ్చిన వాల్యూని మేబీ డివిజన్ చేసి పంపించవచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, ఏమైనా చేసుకొని మనం ఆ రిటర్న్ వాల్యూని పంపించవచ్చు అనమాట. అదేవిధంగా మన రిటర్న్ స్టేట్మెంట్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఆర్గ్యుమెంట్స్ అంటే చూద్దాం. ఇప్పుడు మనకి చాలానే ఓకే, ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంకులో మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి వాటికి మనం ఏ డేటాని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు టైం చెప్పినప్పుడు ఆ టైంలో వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తారు కదా. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే మనం కొంత డేటానే వాళ్ళకి ఇవ్వాలి. మేబీ అకౌంట్ క్రియేషన్ సిస్టమ్ అనుకో, అకౌంట్ క్రియేషన్ డిపార్ట్మెంట్ అనుకో, వాళ్ళ ఒక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మన డేటాని వాళ్ళకి ఇవ్వాలి. మన నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఇంకా మన ఆధార్ కార్డు, సంథింగ్ అన్నీ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని యూజ్ చేసుకొని అకౌంట్ని క్రియేట్ చేస్తారు కదా. అలాగే మనకు కొన్ని ఫంక్షన్స్కి మనకు కొంత డేటాని పాస్ చేయాలన్నమాట. ఆ డేటాని యూజ్ చేసుకొని అవి ఆ ఫంక్షన్ కొంత మేబీ వన్ టైప్ ఆఫ్ కొంత ప్రాసెస్ చేస్తుంది ఆ డేటాని. ఓకే, ప్రాసెస్ చేసి మేబీ ఒక ఫంక్షన్ రన్ అవుతుందన్నమాట. ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మేబీ ఒక డేటాబేస్లో యాడ్ చేయొచ్చు, డేటాబేస్ నుంచి రిమూవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అది ఒక ఆర్గ్యుమెంట్ యొక్క యూజ్ అనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ మనం అలా పాస్ చేయాలి అంటే ఇక్కడ ఈ యొక్క బ్రాకెట్స్ ఇచ్చాం కదా, ఈ బ్రాకెట్స్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలన్నమాట. మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో దానికి మనం ఎక్స్ వై. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ కామా వై ఇచ్చాను కదా. సో నేనేం చేస్తాను అంటే ఏ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఈ యొక్క ఇప్పుడేంటి మనం కొంత డేటాని ఇచ్చాం, ఆ డేటాని యూజ్ చేసుకొని ఇక్కడ ఎడిషన్ జరిగింది కదా. ఆ డేటాని యూజ్ చేసుకొని కొంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక వాల్యూ మనకు వచ్చింది, ఏ అనే వాల్యూ కదా. ఆ వాల్యూని నేను రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ మెయిన్, ఇప్పుడు నేను ఏంటి ఇవ్వాలి 1, 2. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుందో చూద్దాం. మనకి 3 వచ్చింది కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్గ్యుమెంట్ని పాస్ చేయలేదు, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనకి యాక్చువల్లీ మనకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. కానీ 1 ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేస్తామని ఎర్రర్ వచ్చింది.
కదా. సో ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఇచ్చినా సరే డెఫినెట్గా ఆర్గ్యుమెంట్స్ అన్నీ పాస్ చేయాలి ఫంక్షన్ రన్ చేస్తున్నప్పుడు. ఒక్క ఆర్గ్యుమెంట్ రాకపోయినా సరే అది వర్క్ అవ్వదన్నమాట. ఇప్పుడు మేబీ మనం ఒక పని చేయొచ్చు, ప్రతిసారి ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేయ అవసరం లేదు. కొన్నిసార్లు బై డిఫాల్ట్ ఒక ఆర్గ్యుమెంట్ని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను y అనేది ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అనమాట. అది పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోయినా పర్లేదు, ఆప్షనల్ అనుకో. అప్పుడు ఏం చేస్తాం, బై డిఫాల్ట్ మనం 0 వేసుకున్నాం అనుకో. ఓకే, అప్పుడేమవుద్దని అంటే ఇప్పుడు నేను రన్ చేస్తాను, నాకు రన్ అయింది. ఏంటంటే బై డిఫాల్ట్గా y వాల్యూ అనేది 0 అనమాట. ఒకవేళ నేను y వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. నీకు ఒక y వాల్యూ వేరే ఉందనుకున్నప్పుడు నువ్వు y వాల్యూ వేరేది ఇచ్చినప్పుడు ఏమవుతుందని అంటే ఆ y వాల్యూ మారి అప్డేట్ అవుతుంది. ఈ y వాల్యూ అప్డేట్ అయ్యి నువ్వు ఇచ్చిన ఏ వాల్యూ ఇచ్చావో ఆ వాల్యూ ఈ yకి అసైన్ అయ్యి ఆ ఒక్క డేటాతోటి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఇప్పుడు మనకి ఏంటంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన దగ్గర చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మేబీ 50 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే 50 ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఫంక్షన్లో పాస్ చేయాలి. అప్పుడు ఎలా పాస్ చేయాలి అంటే సింపుల్ అనమాట. మేబీ ఏ ఈక్వల్స్ టు నాకు ఏ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని అంటే మేబీ రైట్. ఇప్పుడు నాకు మైండ్లో నీ ఫంక్షన్లో చాలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. 3, 4, 5, 7, 8, 67. సో నాకు ఇప్పుడు చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ నేను ఎలా పాస్ చేయాలి అంటే ప్రతిసారి నేను ప్రతిదానికి ఒక ఆర్గ్యుమెంట్లా రాయలేను కదా. ఫర్ ఎక్స్, వై, ABCDEFG అనే ఆర్గ్యుమెంట్స్ అనేది పేర్లు ఇవ్వలేను కదా. అప్పుడు ఏం చేయాలని అంటే మనం వీటన్నిటికి స్టార్ ఆర్గ్ మేబీ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, ఆర్గ్స్ అని ఏదైనా సరే నేమ్ ఇచ్చి మనం ఇక్కడ ఆర్గ్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడేమవుద్ది, ఆర్గ్స్ అనేది ఒక లిస్ట్ టైప్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేస్తాను, మనకి ఏమొస్తుందో ప్రింట్ చేద్దాం. ఓకే, మనకి ఎలా వస్తుందో ఇక్కడ 2 ప్రింట్స్ పెట్టా కదా. ఓకే, రిటర్న్ కూడా ఇచ్చాను కాబట్టి నాకు 2 టైమ్స్ రన్ అయింది. ఓకే, నార్మల్గా మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి కదా. అయితే ఇంకో లాగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఏంటంటే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ నేమ్, ఓకే, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ నేమ్ లోన కూడా మనం సేమ్ నేమ్ ఇచ్చినట్లయితే ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలని అంటే ఆర్గ్యుమెంట్ ఇది ఒక టపుల్ కాబట్టి మనం వాటి యొక్క ఇండెక్స్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఒక్క ఇండెక్స్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు మన కోడియాలజీ తెలుగు డిస్కౌట్ సర్వర్లో మెన్షన్ చేయొచ్చు, లేదా ఇంకా వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ఈవినింగ్ నేను ప్రతిరోజు ఈవినింగ్ నేను అసైన్మెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఒక స్టార్ వస్తుంది హ్యాకర్ ర్యాంక్ నుంచి. ఓకే, ఇట్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ గైస్.